వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు టమాటా ఉప్పు చేప కర్రీని ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నానండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చక్కగా టమాటాలు పుల్లపుల్లగా ఉంటాయి కదా, ఇందులో మనం ఉప్పు చేప వేసుకుని కర్రీ చేసుకున్నట్లయితే కనుక ఆ టేస్టే వేరండి. ఒకసారి మీ ఇంట్లో కూడా నేను చెప్పినట్లుగా ట్రై చేసి చూడండి. మీ అందరికీ నచ్చే రెసిపీ అండి ఇది. కావలసిన పదార్థాలు: ఉప్పు చేప ముక్కలు 150 గ్రాములు బాగా శుభ్రం చేసినవి తీసుకోవాలి. టమాటాలు 4 నుండి 5, వీటిని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు 2, వీటిని కూడా సన్నగా తరుక్కోవాలి. పచ్చిమిర్చి 3 నుండి 4 వరకు తీసుకోవాలి, వీటిని నిలువుగా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, నూనె 3 నుండి 4 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడా. ముందుగా ఉప్పు చేప ముక్కలను గోరువెచ్చని నీటిలో 10 నుండి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత వీటిని 2 నుండి 3 సార్లు చల్లని నీళ్లతో బాగా కడిగేసి ప్రక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇలా చేయటం మూలంగా చేపల్లో ఉన్నటువంటి అదనపు ఉప్పు అంతా కూడా పోతుందండి. ఈ ఉప్పు చేప ముక్కలను ఇప్పుడు మనం వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకోవటం మూలంగా చేప ముక్కలు విడిపోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు బాండీలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని, నూనె కాగిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా ఉప్పు చేప ముక్కలు, వాటిని వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి ప్రక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే బాండీలో మిగిలిన నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడ్డాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో తరిగినటువంటి టమాటా ముక్కలు వేసి మూత పెట్టుకుని టమాటాలు బాగా మెత్తగా గుజ్జుగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలన్నమాట. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత అందులో కారం, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. మనం టమాటా ముక్కలు మగ్గాక అందులో కారం, ధనియాల పొడి వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా మనం కొద్దిగా నీళ్లు, అంటే 1 అరకప్పు వరకు పోసుకోండి. నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఉప్పు చేప ముక్కలను వేసుకుని సన్నని మంట మీద ఒక 8 నుండి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట. నూనె పైకి తేలింది అంటే కనుక కూర చక్కగా దగ్గరికి అయినట్లే. ఇప్పుడు ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయేమో చెక్ చేసుకోండి. ఒకవేళ చాలకపోతే కనుక యాడ్ చేసుకోండి. చివరిగా ఇందులో సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఉప్పు చేప కర్రీ రెడీ అయినట్లే. దీన్ని మీరు వేడి వేడి అన్నంలో తిన్నట్లయితే కనుక మాటల్లో చెప్పలేమన్నమాట ఆ టేస్ట్. మరి ఒకసారి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.